శుభోదయం, అందరికీ నమస్కారం. శ్రీ బసవಣ್ణ స్పిరిచువల్ టీచింగ్స్ బ్లాగ్స్కు స్వాగతం, సుస్వాగతం. చాలామంది ఎవరు బసవಣ್ణ, ఎవరు బసవేశ్వరులు అని అడుగుతున్నారు. నిజంగా కలియుగ మహిమ. ఎందుకంటే మన భారతదేశం కర్మ భూమి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మింది. కర్మాచరణ అంటే దైవాచరణగా భావించింది. అందుకే బసవಣ್ణ చెప్పిన మాట చాలామందికి తెలియదు. కాయకవే కైలాస అన్నాడు. కన్నడ మాట. కాయము తెలుగులో, కాయకము కన్నడలో శరీరం. కాయకము అంటే శరీర కష్టం, శారీరక కష్టం. అంటే ఎవడు కష్టపడి పని చేసి తింటాడో వాడు తినడానికి అర్హుడు. ఎంత మాట 12వ శతాబ్దంలో చెప్పాడు. అంటే ఈ రోజుల్లో కష్టపడి పని చేయకుండా డబ్బు సంపాదించాలని షార్ట్ కట్స్, దొంగ దారుల్లో, దొడ్డి దారుల్లో కోట్లు సంపాదిస్తున్నారు. చివరికి వారి గతి ఎలా ఉంటుందంటే, ఇప్పటికే మధ్య వయస్సులోనే సర్వ రోగాలు వాళ్ళ శరీరంలో చేరుకున్నాయి. అంటే మీరు అడగవచ్చు, మీ శరీరంలో లేవా? ఉన్నాయి. కానీ నేను ఆ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటే పటాపంచలైపోతాయి. బసవ పురాణం గురించి చెబుతూ ఉంటే కనుమరుగైపోతాయి. నాలో లేని శక్తి అలా వచ్చేస్తుంది. దైవ మహిమ, దైవ కృప అంటే అది. ఒక మంచి పని కష్టమైనా ఇష్టపడి చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు సుమా. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బసవేశ్వరుల వారు 12వ శతాబ్దంలోనే, బాగా వినండి, 12వ శతాబ్దంలోనే ఒక సంఘ సంస్కర్తగా, సంఘానికి వ్యతిరేకంగా ఒక పోరాట పటిమ కలిగిన యోధునిగా నిలిచాడు. తన వాళ్ళే, తన కులం వాళ్ళే, తన మతం వాళ్ళే ఈయన పైన ఎన్నో కుట్రలు పన్నారు. బసవಣ್ణ గురించి దుర్మార్గంగా చెడు విషయాలన్నీ కల్పించి ప్రచారం చేశారు. అయినా బసవಣ್ణ నందీశ్వరుడు, ఆ బసవేశ్వరుడు ఒంగోలు బసవంట వంటి. ఆ ఒంగోలు ఎద్దును చూసాం కదా, ఆ బసవಣ್ణ ఎలా ఉంటాడు దృఢంగా. మన బసవಣ್ణ శక్తి కూడా అదే, మహత్తర శక్తి, శివశక్తి స్వరూపుడు బసవಣ್ణ. సాక్షాత్తు నందీశ్వరుడే బసవಣ್ణ. ఎదురు నిలిచాడు, పోరాటం చేశాడు, వీధి వీధినా తిరిగాడు, పల్లె పల్లెకు తిరిగాడు. తన వచనములతో, ప్రవచనములతో, అమృత వాక్కులతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆ బసవేశ్వరుల వారు. ఆయన గొప్పతనం తెలుసుకున్న బిజ్జల మహారాజు ఆయన్ని మొదమట కోశాధికారిగా చేశాడు, మంత్రిగా చేశాడు, తరువాత మహామంత్రిని చేసిన విషయాలు మనకు తెలుసు. ఇక్కడ బసవಣ್ಣలో ఇంకా ఎన్నో ఎన్నో ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు, సదాలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.
12వ శతాబ్దంలోనే ప్రజాభిప్రాయము సేకరించడానికి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాడు. 700 మంది ప్రతినిధులు. అందులో మనం ఈరోజు ఎంపీలు అంటామే, రాజ్యసభ లోక్సభ సభ్యులని, పార్లమెంట్ సభ్యులు వాళ్ళు 700 మంది. ఆ రోజునే ఆయన ఎస్సీలకు, అంటే అంటరాని వారికి, మాదిగలకు పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాడు. దళిత కులాలకు, నిమ్న జాతుల వారికి, అట్టడుగు వర్గాల వారికి, వెనుకబడిన కులాల వారికి, వ్యాపారస్తులకు, అగ్రకులాల వారికి, క్షత్రియులకు, బ్రాహ్మణులకు అందరికీ స్థానం కల్పించాడు. ప్రత్యేకంగా అతని పార్లమెంటులో 700 మంది సభ్యులలో 50 మంది స్త్రీలకు అవకాశం కలిగించాడు. మరి ఈనాడు మనం చేస్తున్నదేమి? ఆనాడు బసవేశ్వరులు చేసిన వారేది? ప్రపంచమంతా గుర్తించింది. 12వ శతాబ్దంలోని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, సమాజ నిర్మాణాన్ని ఆయన చేశారని విదేశాలు గుర్తిస్తున్నాయి. బాధాకరమైన విషయం ఏమంటే నేటి యువత ఎవరు బసవಣ್ణ, ఎవరు? అందుకే నేను నా ప్రయత్నం తెలియాలి, తెలుసుకోవాలి. ఎప్పుడు ఏమి ఎలా జరిగిందో అవగాహన నేటి యువతకు ఉంటే తప్ప యువత ముందుకు వెళ్ళదు. శ్రీశ్రీ ఆ బసవಣ್ణ సందేశాన్ని కవితారూపకంగా అందించాడు. పదండి ముందుకు, పదండి ముందుకు. ఎంతటి ఉత్సాహం! ఆహా అంటూ నేనింగికెళితే ఈ లోకం నన్ను చూసి ఓహో ఓహో అన్నది. అంటే శ్రీశ్రీ అభిప్రాయంలో నేను ఆకాశమంత ఎత్తు నెత్తురు చిమ్ముతూ, అగ్ని చిమ్ముతూ వెళ్ళినప్పుడు భేదం చెప్పాడు. నెత్తురు, రక్తం రెండూ ఎర్రగా ఉంటాయి. నిప్పులు చిమ్ముతూ నేనింగికెగిరితే ఆహా ఆహా అన్నది ఈ లోకం. నెత్తురు కక్కుతూ నేల కూలితే అయ్యో అన్నది ఈ లోకం. చూసారా? కాబట్టి బసవಣ್ణ భయపడకూడదు. యువత ధైర్యంగా ముందుకు సాగినప్పుడే ఒక నవత, నవలోకం, నవ సామ్రాజ్యం, ఎక్కడ సమాన న్యాయం, ఎక్కడ సమతుల్యం, సమధర్మం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుందని ఆయన ఆలోచన. అందుకే పార్లమెంటు భవన్ను తలపించేలా ఒక పెద్ద మంటపాన్ని నిర్మించాడు. ఆయన కోశాధికారిగా కూడబెట్టిన నిధులు వాడలేదు. ఆయన తాను కష్టపడి సేకరించినటువంటి ధనముతో గొప్ప భవనాన్ని నిర్మించారు. దానికి అనుభవ మంటపం అంటే పెద్దల అనుభవాన్ని తీసుకొని చక్కని సుపరిపాలన అందించాడు. ఈరోజు మోడీ చేస్తున్నది అదే. మోడీ గారు ఆ బసవేశ్వరుని అడుగుజాడల్లో వెళ్తున్నారు. మన పార్లమెంట్ భవన్లో బసవేశ్వరుని విగ్రహం నెలకొల్పారు. ఇంగ్లాండ్ పార్లమెంటులో కూడా బసవేశ్వరుని విగ్రహం స్థాపించి వాళ్ళు ఆరాధిస్తున్నారంటే బసవಣ್ణ గొప్పతనం అది. కాబట్టి ఈ అనుభవ మంటపం అనేటువంటి ఒక పార్లమెంటు భవనం నందు ప్రజా సమస్యలు చర్చించారు, పరిష్కార మార్గాలు చూశారు. ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు, అది ప్రాథమిక సౌకర్యాలు కానివ్వండి, అత్యవసర సౌకర్యాలు కానివ్వండి, ఉన్నత సౌకర్యాలు కానీ ఆ రోజే ఆయన
ప్రజలకు అందించి ప్రజల మన్ననలు పొందాడు. అలాగే కులాన్ని వదలండి, అంటరానితనం మహాపాపం, మనదంతా మానవ కులం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే తల్లి బిడ్డలమనేటువంటి దివ్య సందేశాన్నిచ్చి మన ప్రజలను ముందుకు నడిపించాడు. దేశానికి, మన భారతదేశానికి విదేశాలలో చక్కని గుర్తు తెచ్చినటువంటి ఆ మహనీయుడు ఇంకా ఏమేం చేశాడనేటువంటి విషయాలతో, వివరాలతో ఈ ధారావాహిక కొనసాగుతూ ఉంటుంది. సీరియల్ అంటారే, అలా లాగవికను, మనకు అవసరమైనవి. పాలు నీళ్లు కలిపి ఒక హంస ముందు పెడితే ఏం చేస్తుంది? అది పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లను వదిలేస్తుంది. అలాగే మనము ఈ వీడియోలో బసవಣ್ణ చెప్పినటువంటి అమృత వాక్కులను మనకు అనువర్తించేవి, మన జీవితానికి ఉపయోగపడేవి, మనల్ని సన్మార్గములో నడిపేవి ఏర్చి కూర్చి ముత్యాల వలె ఒక దండను అల్లి మీకు అందిస్తాను. మీ సహకారం కావాలి. నా వీడియోలు మీరు చూడాలి. ఈ బసవేశ్వర టీచింగ్ వ్లాగ్స్కు మానిటైజేషన్ రావాలి. ఆ ధనాన్ని నేను సద్వినియోగం చేయాలి. దానికి మీరు చూడాలి, వీడియో లైక్ చేయాలి, షేర్ చేయాలి, ముఖ్యంగా కామెంట్స్. మీ కామెంట్స్, మీ షేరింగ్, సబ్స్క్రైబ్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడు నాకు ఒక నైతిక బాధ్యత పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ముందున శుభం భూయాత్. ఓం నమో బసవలింగాయ నమః.